ఎక్కువ ఫారినర్స్ వెళ్తారంట వాళ్ళ దగ్గరికి. ఫారినర్స్కి ఎక్కువ డబ్బులు ఇస్తారు. అదే ఎక్కువ ఇస్తారు కాబట్టి వాళ్ళు డబ్బుకు ఆశపడి ఫారినర్స్ కావాల్సింది అంటే వీడియో, వాళ్ళు మన లెక్కనే ఉమ్, అంత వ్యూస్ పిచ్చే అందరికీ. ఉమ్, ఇది చేస్తే వ్యూస్ ఇప్పుడు ఉన్న లైక్ ఈవెన్ జర్నలిస్ట్లే కానీ ఈవెన్ మీడియా కానీ ఇదంతా ఇవి చేస్తే వ్యూస్ వస్తాయంటే అది ఎంత గలీజ్ పనైనా దిగజారి థంబ్నెయిల్స్ పెడుతున్నారు, దిగజారి వీడియోస్ చేస్తున్నారు, దిగజారి ఆ కంటెంట్ చూపెట్టొద్దన్నా కూడా చూపెడుతున్నారు. ఉమ్, వ్యూస్ వచ్చి పైసలు వస్తాయంటే ఇక ఎట్లుందంటే వీళ్ళ చేతిలో మీడియా ఎట్లుందంటే పిచ్చోని చేతిలో రాయే. అవును. అంత దరిద్రంగా అంత చండాలంగా ఈ గుట్కాలు నమ్మలేటోళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తారు, 10వ తరగతిలో పెళ్లి చేసుకుంటూ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు, చెప్రి అని మోడల్ అని వాళ్ళని ఇంటర్వ్యూ. ఈ ఏమవసరం? నువ్వు జర్నలిస్ట్ అయినా నువ్వు మీడియా అయినా నీ వల్ల లైక్ దానివల్ల సమాజానికి ఏమైనా ఉపయోగపడే విషయం ఉందా? అది ఏమైనా నేర్చుకుంటారా వాళ్ళ వల్ల? ఉమ్, మా ఎవడు మా 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 ఇంట్లో వాళ్ళని వీళ్ళని కొట్టి నేను మా ఈ పిల్లలు ఎట్లా చెప్పి మొన్న వాళ్ళ అమ్మని చంపేసింది ఆ పిల్ల, అవును. 10th క్లాస్ అమ్మాయి. అవును, అవును. ఇదంతా ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్? ఉమ్, ఇదంతా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సే. సోషల్ మీడియా వల్లనే ఇదంతా మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎలాంటివి వస్తాయి, చిన్న పిల్లలు కూడా ఇట్లా స్క్రోల్ అవును, చేస్తున్నారు ఇప్పుడు. అవును, అవును. వాళ్ళకి చూపెడితే వాళ్ళు ఏం నేర్చుకుంటారు అక్కడ నుండి? ఒక పిల్లగానికి సెల్ ఇస్తే వాడు ఏం చూస్తాడో 24 గంటలు వాడు ఏం చూస్తాడని మనం మానిటర్ చేయగలుగుతామా ఏంది? ఉమ్.